ఓం శ్రీం లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఈరోజు మనం విశేషమైనటువంటి నారద వ్యాస సంవాదంలో జరిగిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ మూలమంత్ర స్తుతిని మనం ఈరోజు ధారణ చేస్తున్నాం. లక్ష్మీ హయగ్రీవ స్వామి అంటేనే మహావిష్ణువు యొక్క అవతారాలలో ఆద్యావతారంగా చెప్పబడేటువంటి అవతారం స్వామివారి యొక్క అవతారం. ఈ సృష్టి ప్రారంభంలో మొట్టమొదటగా ఈ సృష్టి అంతా కూడా ప్రపంచమంతా జలమయమై ఉన్నప్పుడు మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మగారు తపస్సు చేత ఆయన సంకల్ప సిద్ధికి మహావిష్ణువు హయగ్రీవ రూపంలో సాక్షాత్కరించి వేద జ్ఞానాన్ని బ్రహ్మగారికి అందించి ఈ సృష్టిని ప్రారంభం చేసినట్టుగా మనకి వేదవాంగ్మయం ద్వారా తెలుస్తోంది. అటువంటి స్వామి బ్రహ్మగారికి కనిపించిన రూపంగా శ్రావణ పౌర్ణిమ రోజునాడు శ్రవణ నక్షత్రంలో స్వామి ఆవిర్భవించినట్టుగా మనకి వేద పురాణాంతర్గతంగా తెలుస్తోంది. అందువల్లే శ్రావణ పౌర్ణమి రోజునాడు వేద అధ్యయనము ఉపాకర్మ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది లోకంలో జరుగుతూ ఉంటుంది. అటువంటి లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది సర్వ జ్ఞానాన్ని పొందడానికి, సకల ఐశ్వర్య ఆరోగ్య భాగ్య సంపత్తిని అనుభవించటానికి, నిర్హేతుకమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ వ్యాస నారద సంవాదంలో వచ్చినటువంటి హయగ్రీవ మూలమంత్ర స్తుతిని మనం ధారణ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమస్తుభ్యం జగన్నాథ లక్ష్మీకాంత పరాత్పర. నమో వాచం పురశ్చక్రే విద్యారాజాయ విష్ణవే. ఓంకారోద్గీత రూపాయ అర్ఘ్యజుస్సామమూర్తయే. నమోస్తు దేవదేవాయ వాంఛితార్థప్రయచ్చ మే. అజ్ఞానచితిమిరం ఛింది జ్ఞానమాసు ప్రయచ్చ మే. దేహి మే సంపదం దేవ హయశీర్ష నమోస్తు తే. భూతప్రేతపిశాచాదీన్ ఛింది దేవ జనార్దన. జ్వరాదీన్ సకలాన్ రోగాన్ నాశయాభ్యుదయం కురు. దారిద్ర్యం సకలం ఛింది కురు సౌభాగ్యభాజనం. శత్రూన్నాశయ మే దేవ హయగ్రీవ నమోస్తు తే. మేధాం విద్యాం బలం ప్రజ్ఞాం సంపదం పుత్రపౌత్రవాను. దేహి మే దేవదేవేశ హయగ్రీవ నమోస్తు తే. కర్కోటకముఖాన్ సర్పాను సవిశాన్ విలయం నయా. అమృతం కురు మాం దేవ హయగ్రీవ నమోస్తు తే. స్త్రీవస్యం రాజవస్యం జనవస్యం పరాత్పర. కురు దేవాంగనా బృంద సేవ్యమాన పదాంబుజ. హంసాయ పరమేశాయ చంద్రమండలవాసినే. నమో హయోత్తమాంగాయ